ఉదయం నుంచి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి మనకొక మంచి అవకాశమే దొరకలేదు. ఈ టైంలో అయితే రోడ్ల మీద ఇళ్ల ముందు ఎవ్వడు ఉండడు. ఇదే మంచి సమయం. చక్కగా పని ముగించామంటే సిద్ధార్థ సార్ దగ్గర నుంచి మంచి అమౌంట్ వస్తుంది. మీరందరూ నేను చెప్పినట్టే చెయ్యాలి. అవని రా. ఏం చేసావు బావా? చూపిస్తాను రా. రా రా. చెన్నైలో మనకి జరిగిన పెళ్లికి మంత్రాలు లేవు, బాజా భజంత్రీలు లేవని చాలా బాధపడుతున్నావు కదా. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. మనం పెళ్లి చేసుకుందాం రా. పెళ్ళా? అవునవని, పంచభూతాల సాక్షిగా మనం పెళ్లి చేసుకుందాం. అగ్ని సాక్షిగా చేసుకుందాం. బావా, బావా, లే బావా, బావా. రై, ముందు ఆ అమ్మాయిని బండెక్కించండి రా. నా భర్తనే కొడతారా? రేయ్, అమ్మవారు ఆవహించినట్టు ఇలా కొడుతుందేంట్రా ఈమె? రేయ్, ఎవడ్రాదే? రేయ్, ఎవరు వస్తున్నారు? ఊరంతా లేచులపై పారిపోదాం పదండి. నీకేం కాదు బావా,
నీకేం కాదు. బావా, బావా కళ్ళు తెరువు బావా. బావా డాక్టర్, ఏమైందమ్మా? శ్రీకర్ బాబు గారికి ఏమైందమ్మా? ఎవరో వచ్చి తల మీద కొట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరి మనుషుల్లో నాకు తెలీదు. ఈ విషయం అయ్యగారికి అమ్మగారికి వెళ్ళి చెప్పండి. త్వరగా వెళ్ళండి, అలాగేనమ్మా. త్వరగా వెళ్ళండి. డాక్టర్, డాక్టర్, డాక్టర్ త్వరగా రండి. ఏమైందమ్మా? ఎవరో ఎవరో కొట్టి పారిపోయారు. మిగిలిన విషయాలు తర్వాత చెప్తాను. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సిస్టర్ తీసుకెళ్ళండి. శ్రీకర్, శ్రీకర్ శ్రీకర్, శ్రీకర్ శ్రీకర్, శ్రీకర్. అత్తయ్య, ఎక్కడ ఎక్కడ నా కొడుకు? లోపలున్నాడు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? నేను నిద్రపోతుండగా నా రూమ్ లోకి 4 మనుషులు వచ్చారు మావయ్య. రాములు అయ్యగారు వచ్చింది. ఎవరికి సంబంధించిన మనుషులో తెలుసుకుని నా మేనకోడల్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారో తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగేనయ్యా. ఈ విషయం గురించి నేను వెంటనే ఎస్ఐ గారితో మాట్లాడతాను. ఎస్ఐ గారు, నేను ప్రసాదరావుని మాట్లాడుతున్నాను. మీరా? ఈ టైంలో ఏంటి సార్? నా మేనకోడల్ని కిడ్నాప్ చేయడానికి మా ఇంటికి ఎవరో అపరిచితులు వచ్చారు. అడ్డుపడిన మా శ్రీకర్ని గాయపరిచారు. అటాక్ చేసిన వాళ్ళ గురించి నాకు తెలియాలి సార్. నేను ఎవరిని వదలను సార్. ఇమీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఎవరో ఎందుకు చేశారో తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి మీకు ఫోన్ చేస్తాను. ఆ, శ్రీకర్ గారికి ఎలా ఉందో ఏంటో, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. డాక్టర్ గారు బయటికి రాందే లోపలికి ఎలా పంపిస్తారు నిహారిక? ఆ శ్రీకర్ గారికి ఎందుకు ఇలా జరిగింది? వాడికేం కాదులే, నువ్వు కంగారు పడకు. నా కొడుకు ఎలా ఉన్నాడు డాక్టర్ గారు? వాడి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? హెడ్కి పెద్ద ఇంజూర్ అయింది. శ్రీకర్ గారి ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావడం లేదు. వెంటనే సిటీకి తీసుకెళ్లిపోవడం మంచిది. ఏం పోయిందని అలా వెతుక్కుంటున్నావు? ఏం పోయిందవని? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం పోయిందో చెప్తే మేం కూడా వెతుకుతాం కదా. అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పవేంటి? ఏం పోయిందో చెప్పు. ఏం లేదు.
దాని గురించి చెప్పుకోగలిగే ధైర్యం ఉండుంటే ఈ రోజు నా బతుకు ఇలా ఎందుకుండేది? ఇంతసేపు మీ అమ్మ వాళ్ళతో ఏం మాట్లాడావు నిహారిక? మాట్లాడి కాసేపు అయింది. వాష్రూమ్కి వెళ్ళొస్తున్నాను. జరిగింది చెప్పావా? కంగారు పడుతున్నారా? వెంటనే బయలుదేరి వస్తామన్నారు. సిచ్యువేషన్ బట్టి కాల్ చేస్తాను, అప్పుడు రండని చెప్పాను. ముహూర్తాల విషయం గురించి ఓవైపు వికాస్ టెన్షన్ పడుతున్నాడు, మరోవైపు శ్రీకర్ గారి గురించి అమ్మ నాన్నలు టెన్షన్ పడుతున్నారు. బయలుదేరటం అయితే మంచి వేళ విశేషంలోనే బయలుదేరాం. హాస్పిటల్ ఓపెనింగ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. కానీ అదే హాస్పిటల్లో మొదటి కేసు, మొదటి పేషెంట్ మనోడే అవుతాడని నేను అస్సలు ఊహించనే లేదు. అంటే నిహారికని కాకుండా వాళ్ళు అవనిని కోడాలనుకున్నారన్నమాట. ఏం మాట్లాడుతున్నారు పెద్దిరాజు గారు? వాళ్ళు అలా ఎలా అనుకుంటారు? ఎస్ఐ గారు చెప్పిన దాని ప్రకారం అనాలిసిస్ చేసుకుంటే అలాగే అనిపిస్తుంది కదా నిహారిక. మీరు కూడా ఏంటి రాధాకృష్ణ గారు అలా అంటారు? అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా? అవని. అవని ఏం చేసింది? ఆ బిజినెస్ మ్యాన్ వచ్చి ఆ ల్యాండ్స్ అమ్మమని అడిగినప్పుడు మేమంతా ఓకే అని చెప్పాం. ఈ అవని చివర్లో వచ్చి పంతులమ్మలా పాఠాలు చెప్పింది, అమ్మనివ్వకుండా చేసింది. అవని అలా చెప్పకపోయుంటే మీ మనసు మారుండేది కాదు, పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. బాగా చెప్పావు లావణ్య. ఆ రోజు అమ్మవాళ్లు మన మాట విని భూములివ్వడానికి అంగీకారం తెలుపుంటే అన్ని సవ్యంగా జరుగుండేవి. నా తమ్ముడు ఈ రోజు ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉండేవాడే కాదు. మేనకోడలని నెత్తినెక్కించుకుంటుంటే అమ్మగారు అతి చొరవ తీసుకుంటున్నారు. ఆ బిజినెస్ మ్యాన్ వచ్చిన రోజున నేను పెదబామర్ది ఉండుంటే అంతా నీట్ గా సెట్ చేసి ఉండేవాళ్ళం. చిన్న బామర్దిని చావు బతుకుల వరకు తెచ్చుండేవాళ్ళం కాదు. ఏమంటావు పెద్దోడా? అంతేగా మరి. దీంట్లో అమ్మ నాన్న తప్పు కూడా ఉంది. మా తప్పే ఉందిరా ఇందులో. తప్పుడు సలహాలు స్వీకరించడం కూడా తప్పు చేయడం కిందే లెక్క నాన్న. మీరు అవని మాట వినుండకుండా ఉండాల్సింది. ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు పెద్ద కోడలితో సంప్రదింపులు జరపాల్సింది. రే రాధాకృష్ణ, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మామయ్య గారు, ఓ మాట చెప్పమంటారా? ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా భూమి గొడవలు మనల్ని భూమిలో కలిపేసేదాకా వదలవు. భూమి అనేది ఈ రోజు పిల్లలకి, తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి మధ్య వైరం రగిల్చేది అయిపోయింది. ఆయుధం పట్టని వాళ్ల చేత ఆయుధం పట్టేస్తుంది, నెత్తురు చూడని వాళ్ల చేత నెత్తురు చూసేలా చేస్తుంది. అందుకే ఆ భూములు అమ్మేయడమే మంచిది. ఆ ఊరిలో జాతరలు చేయడం, అన్నపూర్ణాదేవి కటాక్ష ఉత్సవాలు చేయడం ఆపేస్తే మంచిది. నిహారిక ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతోంది? అత్తయ్య గారి ఆగ్రహానికి బలైపోదు కదా. ఆచారాల వ్యవహారాలను, సాంప్రదాయాల పేరిట ప్రతి సంవత్సరం మనందరం సఫర్ కాకుండా అన్ని వదిలేయడం మంచిదని ఎవరు మీరంతా? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇక్కడెందుకున్నాను? నాకేమైంది? మిమ్మల్ని
నేనెప్పుడు చూడలేదు. మీరంతా ఎవరు? నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? మేమెవరమో నీకు తెలీదా? తెలీదు. ఎందుకు బాబా అలా మాట్లాడుతున్నావు? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. తలంతా నొప్పిగా ఉంది. బయటకు వెళ్ళిపోండి. ఎందుకలా అంటున్నావు నాన్నా? మేమెవరమో తెలియనట్టు, పరాయి వాళ్లతో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు నాన్నా? రాధా, డాక్టర్ని పిలుచుకురా, వెళ్ళు. సరే నాన్న. మావయ్యకి ఏమైంది తాతయ్య? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నాకెందుకో భయంగా ఉంది నాన్న. శ్రీకర్ గారు, నేను గుర్తులేనా? నన్ను గుర్తుపట్టండి. డాక్టర్, మా అబ్బాయి మా అందరినీ ఎవరని అడుగుతున్నాడు. అసలు మేము పరిచయం లేని మనుషుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఏం జరిగిందో చూడండి డాక్టర్. మీరెవరో నాకు తెలీదు అంటున్నాడు. ఆ మాట వినడానికే భరించలేనట్టుంది. ఓకే ఓకే, మీరందరూ ఒకసారి బయటకు వెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్. బ్యాడ్ న్యూసా? శ్రీకర్ గారు మెమరీ లాస్ అయ్యారు. తలకు తగిలిన దెబ్బల వల్ల బ్రెయిన్కు సంబంధించిన నర్వస్ సిస్టంలోని ముఖ్యమైన పార్ట్లో డ్యామేజ్ కావడం వలన ఆయన తన గతమంతా మర్చిపోయారు. ఈ మెమరీ లాస్ని మా మెడికల్ భాషలో టీజీఏ అంటారు. అంటే ట్రాన్సియంట్ గ్లోబల్ ఎమ్నిషియా. శ్రీకర్ గారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అపరిచితులు అనుకుంటున్నారు. రిలేషన్స్ ని పూర్తిగా మర్చిపోయారు. ప్రాణమైతే దక్కింది గాని గతాన్నైతే కోల్పోయారు. ఇదంతా నిజం కాదు, అబద్ధమని చెప్పండి డాక్టర్. అలా జరగడానికి వీల్లేదు. మా బాబా మా అందరినీ గుర్తుపట్టాలి. గుర్తుపట్టేలా చేయండి డాక్టర్. అంటే నా శ్రీకర్కి గతం ఇంకా పూర్తిగా గుర్తుకు రాదా? ఫ్యూచర్ అంతా ఇలాగే ఉండిపోతారా? అలా చెప్పలేం. పేషెంట్ని మెమరీ లాస్ నుంచి బయటికి రప్పించడానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ మెడికేషన్ వాడిస్తే రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. అయ్యో భగవంతుడా, నా బిడ్డను ఎందుకు ఇలా చేశావు? ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడన్న శుభవార్త విని ఆనందించే లోపే ఎందుకు ఇలాంటి చెడు వార్త వినేలా చేశావు? డాక్టర్ గారు, అదేదో ట్రీట్మెంట్ అన్నారు కదా, అది వెంటనే మొదలు పెట్టించండి. నా కొడుకు నాకు ఇంతకు ముందులా కావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. డబ్బు గురించి వెనకాడకండి డాక్టర్. మా బిడ్డని మామూలు మనిషిని చేసుకోవడం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా మేము వెనకాడం. ఇక్కడ కాకపోతే
ఇంకేదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా చెప్పండి, అక్కడికి తీసుకెళ్తాం. లేదంటే ఏదైనా ఫారెన్ హాస్పిటల్లోకి మీరు రిఫర్ చేసినా పర్వాలేదు, అక్కడి వరకు కూడా తీసుకెళ్తాం. ఈ రోజుల్లో మన ఇండియాలో దొరికిన వైద్యం లేదు సార్. ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం. ఒక్కసారిగా ఇల్లంతా కళతప్పినట్టయిపోయింది. నా కొడుకు గతం మర్చిపోవడం ఇంట్లో శవం లేచినంత విషాదంగా మారిపోయింది. న్యూరో స్పెషలిస్ట్ వస్తున్నాడు కదా, ఆయన వల్ల శ్రీకర్ క్యూర్ అవుతాడు. నువ్వు బాధపడకు వేద. మీకోసం ఎదురు చూస్తున్నాం, రండి డాక్టర్. పదండి. హలో సార్. నమస్తే సార్. ఐఎమ్ డాక్టర్ అమర్నాథ్. కూర్చోండి. థ్యాంక్ యూ. శ్రీకర్ కేసు గురించి డాక్టర్ మురళీ గారు అంతా వివరించారు. రిపోర్ట్స్ అన్నీ ఇచ్చారు. టోటల్గా స్టడీ చేశాను. ఈ ట్రాన్సియెంట్ గ్లోబల్ ఎమ్నీషియా టీజీఏ అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమనే చెప్పాలి. చాలా మొండిగా దాని ప్రభావం చూపిస్తూ పేషెంట్ని సఫర్ చేస్తుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ టీజీఏ పేషెంట్స్ని దాదాపు 60 మంది వరకు నేను రికవరీ చేయగలిగాను. మిగిలిన శాతం నా వల్ల కూడా కాలేదు. డాక్టర్ దేవుళ్లాంటి వాడని అందరూ అన్నా ఆ దేవుడు కూడా నయం చేయలేనివి కొన్ని ఉంటాయి. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఎలాగైనా సరే మా శ్రీకర్ గతాన్ని గుర్తు చేసుకునేలా చెయ్యండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. శ్రీకర్ గారికి గతం గుర్తుకు రాకపోతే చాలా అన్యాయం జరిగిపోతుంది. నా ప్రయత్నం నేను చేయడానికే వచ్చాను. ఒకసారి మీరందరూ పేషెంట్కి ఏమవుతారో పరిచయం చేసుకోండి. మీరు వేదవతి గారు అండ్ ప్రసాదరావు గారు. పేషెంట్ మదర్ అండ్ ఫాదర్ అని డాక్టర్ మురళీ చెప్పారు. మిగిలిన వారు పరిచయం చేసుకోండి. నా పేరు రాధాకృష్ణ అండి, శ్రీకర్ అన్నయ్యని. అండ్ షీఈ్ మై వైఫ్ లావణ్య. నా పేరు వసంత, శ్రీకర్ అక్కను. ఈయన మా ఆయన, ఇది నా కూతురు కావ్య. నా పేరు నిహారిక, నేను శ్రీకర్ గారికి కాబోయే భార్యని. మరి మీరు? వీళ్ళెవరో గుర్తుపట్టగలరా? వీళ్ళందరినీ హాస్పిటల్లో చూశాను. ప్రజెంట్ శ్రీకర్ కండిషన్ ఏంటంటే మెమరీ లాస్ అయిన తర్వాత నుంచి జరిగిన ప్రతి ఇన్సిడెంట్స్ తనకు గుర్తున్నాయి. అంతకు ముందున్న లైఫ్ అంతా ఎరేజ్ అయిపోయింది. తనను ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్లే ఇంజెక్షన్ చేశాను. ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. శ్రీకర్తో మీ ఎమోషన్ని షేర్ చేసుకోండి. శ్రీకర్, దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. వీళ్ళంతా కూడా మీ అమ్మగారు వేదవతి. నాన్న శ్రీకర్, 9 నెలలు నిన్ను కడుపులో మోసి నీకు జన్మనిచ్చినప్పుడు నరకం లాంటి ప్రసవ వేదన కూడా నాకు హాయిగా అనిపించింది.
కానీ నిన్నిలా చూస్తే మాత్రం నరకంలా ఉంది. కన్న తల్లిని కూడా గుర్తించలేనంత ఘోరం జరగడం నా పాలిట శాపంలా ఉంది. అమ్మా అని నీ చేత పిలిపించుకోవాలనుంది. అమ్మా అని పిలువు శ్రీకర్. మీ నాన్నగారు ప్రసాదరావు గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డ దగ్గర పరాయి వాళ్లలా పరిచయం చేసుకునే పరిస్థితి రావడం మా దురదృష్టంరా. నువ్వు తొందరగా కోలుకోవాలి. మా శ్రీకర్గా మా ముందు తిరగాలి. అవని ఎవరు కాదురా, మీ నాన్న చెల్లెలు కూతురు, మా మేనకోడలు. నీకు మరదలవుతుంది. నా పరిస్థితి ఇలా అయిపోయిందేంటా అని నేను బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. నేను భార్యనని బావకి గుర్తొచ్చేలాగా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఇవన్నీ నువ్వే చేసావా? అన్నీ నేను చేయలేదు, ఒక్కటి మాత్రమే చేశాను. అదేంటో మీరు కనిపెట్టాలి. భార్యామణి గారు శ్రీవారికి టెస్ట్ పెడుతున్నారన్నమాట. అవును. సరే, నేను కనిపెడితే ఏమిస్తారు? ముద్దలిస్తాను. ఎన్ని? 3. ఓ, 3 కాదు, 100 కావాలి. సరే. నిజంగానా? నిజంగానే. అక్కకు చామదుంప అంటే ఇష్టం. మనం వద్దన్నా చేస్తుంది. సో ఇది అక్క వంట. ఇప్పుడు పాయసం. పల్లెటూళ్ళలో అంతా సంతోషంగా గడిచిపోయిందిలే అనుకునే సమయంలో ఇలా జరిగింది. మన కులదైవం అన్నపూర్ణాదేవి నువ్వు తొందరగా కోలుకునేలా చేస్తుందిలే నాన్నా. నువ్వు చాలా విషయాలు చెప్తున్నావు గాని నాకైతే ఏవి గుర్తు రావటం లేదమ్మా. నీకు నయం అయ్యే వరకు అమ్మా నాన్న అనే పిలుపులైనా మమ్మల్ని ఆనందపరుస్తాయి. అందరూ భోజనానికి రండి. శ్రీ, భోంచేద్దాన్రా. ఏంటి, ఈ వంటలన్నీ నువ్వే చేసావా?
అంత సీన్ లేదు, మా బ్యాచ్ చేసింది. అయినా అవని ఈ మధ్య వంటగదిలోకి ఎక్కడొస్తుంది? ఇంటి యజమానురాల్లా ప్రవర్తిస్తుంటేను. అత్తయ్య, మావయ్య, బావా అందరూ తొందరగా రండి. ఎందుకో తెగ హడావుడి చేసేస్తుంది. ఏదో కారణం లేనిదే అవని ఏ పని చెయ్యదు కదా. ముందు మీరంతా కూర్చోండి. జా బావా. రే స్పీకర్, ఇంతకు ముందైతే భోజనాల సీన్ గందరగోళంగా ఉండేది. ఇప్పుడు నువ్వు పాస్ట్లో లేవు కదా, అందుకే కొంచెం సైలెంట్ గా ఉంది. మనందరం ఒక చోట కలిశాక ఏదో ఒకటి రాకుండా ఎలా ఉంటుంది బామ్మర్ది? అందరికీ వడ్డించింది కదా, ఇక సైలెంట్ గా తినండి. శ్రీకర్ తొందరగా తిని టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోవాలి. నువ్వు కూడా కూర్చోమ్మా. ముందు మీరు తినండి మావయ్య, నేను తర్వాత తింటాను. సరేనమ్మా. మొగుడు గతం మర్చిపోయినందుకు మూలన కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటుందనుకున్నాను. అవనిలో ఏదో తెలియని హుషారు కనపడుతుందేంటి? ఆ తర్వాత నేను శ్రీకర్ గారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. నీ మెడలో 3 ముళ్ళు వేసిన నీ భర్తే నీ పెళ్లి గురించి మాట్లాడుతుంటే గుండెని రంపంతో కోసినట్టు చాలా నరకంగా ఉంది కదా అవని. పాపం శ్రీకర్ భార్యవని చెప్పుకోలేని పరిస్థితి నీది. ఏం చేస్తాం, తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కదా. తలరాతలు ఎప్పటికీ ఒకేలా ఉండిపోవు, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇంక నువ్వు ఎన్ని మాటలన్నా అనవసరం. మేనకోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎంత బిల్డప్ ఇచ్చావ్, ఎంత వయారంగా నడిచావ్. ఎలా నడిచావు అంటే ఇలాగే నడిచావు కదా. నువ్వు నడవడం, దానికి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవడం మామూలు వయ్యారమా అది. ఇక మీదట నుంచి అలా నడవలేవలే. ఎందుకు అంటే నువ్వు శ్రీకర్ గారి భార్యవని ఎప్పటికీ తెలియదు. తెలియనివ్వను కూడా. బాయ్ బేబీ, బాయ్. అంతా వినేశాడా? నిహారిక, నా రూమ్ ఏది? ఆ 2 గదుల్లో ఏ గదిలో పడుకోవాలి? నేను తీసుకెళ్తాను శ్రీకర్ గారు, పదండి. గుడ్ నైట్ అవని. ఇద్దరం ఒకే గదిలో ఉంటాం. నువ్వేమీ చెయ్యలేవు, ఏడుస్తూ ఉండడం తప్ప.